అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 27 నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 దినములు అయిన తర్వాత ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో పౌలు భక్తుని చూచి ఉన్నారు. చూచి సమూహం అంతా కూడా అందరినీ వారు కలవరపరిచి పౌలు భక్తుని బలవంతంగా పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అనగా, పౌలు చేస్తున్న తప్పేమి? పౌలు భక్తుడు సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడని ప్రకటించుటే. అది వారి దేవాలయంలో ప్రవేశించినందుకు. అయితే పౌలు భక్తుడు అన్యుడా? పౌలు భక్తుడు వేరే బోధ చేస్తూ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రమును అనుసరించుచు ఉన్నవారు యూదులు, లోకరక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయనని వెంబడించుచు ఆ సువార్తను ప్రకటించుచు ఉన్నాడు పౌలు భక్తుడు. ఇద్దరికి ఉన్న వ్యత్యాసం ఇది. పౌలు భక్తుడు కూడా యూదుడే. వారు అక్కడ బలవంతంగా యెరూషలేము దేవాలయం మందిరములో ఆ యొక్క పౌలు భక్తుని చూచి బలత్కారంగా పట్టుకున్నారు. ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి అని పిలుపునిచ్చారు. దేనికి సహాయం చేయమని అడుగుతున్నారు వీరు? పౌలు భక్తుని పట్టుకోవడానికి, ఆయనని శిక్షించడానికి, ఆయన మీద నేరస్థాపన ఏమని చేస్తూ ఉన్నారు? ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధంగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. పౌలు భక్తుడు చేస్తున్నది ప్రజలకు వ్యతిరేకము అని యూదులు తలంచున్నారు. ధర్మశాస్త్రమునకు కూడా వ్యతిరేకమే అని తలంచుచూ ఉన్నారు. ఈ స్థలము అనగా వారు కూడుకుంటూ దేవుని ఆరాధించుచున్న ఆ స్థలమును కూడా అపవిత్రపరిచి ఉన్నాడు ఇతడే అని పౌలు మీద నేరస్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడ యూదులకును హెబ్రీ భాష మాట్లాడుతూ ఉన్నారు. గ్రీకు దేశస్థులు గ్రీకు మాట్లాడతారు. కాబట్టి గ్రీకు దేశస్థులు వారికి అన్యుల లెక్క వారి యొక్క మందిరాల్లో చేర్చుకోరు. వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసరి. ఈ కుల వ్యవస్థ మన దేశాల్లో ఎలాగా పట్టి పీడిస్తుందో అక్కడ కూడా హెబ్రీయులకు గ్రీకులకు పడదు. గ్రీకులను యూదులు అన్యుల కింద లెక్క వేస్తారు. అందువలన వారి యొక్క దేవాలయమునకు రాకూడదు. అందువలన ఈ పరిశుద్ధ దేవాలయమును అపవిత్రపరిచి ఉన్నాడు ఎవరు? పౌలు. ఎందువల్ల? గ్రీకు మాట్లాడే ఒక గ్రీకుని తీసుకొని వచ్చాడు. అతని పేరు 29వ వచనంలో త్రోఫీమును అనే ఎఫెసీయుడైన వాడు. అతడు దేవాలయమునకు వచ్చినందున వారందరూ కూడా గట్టిగా బిగ్గరగా పౌలు భక్తుని మీద కేకలు వేస్తూ ఉన్నారు. 30వ వచనం చూసినప్పుడు పట్టణం అంతా గలిబిలిగా ఉంది. దౌర్జన్యకాండ ప్రజలందరూ చేస్తూ ఎలాగైనా పౌలు భక్తుని చంపించాలని ఒక ప్రణాళిక వేసుకొని అల్లరి చేస్తున్నారు. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారు. గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకున్నారు. దేవాలయములో నుండి బలవంతుడు పౌలు దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చారు.
ఎంత గౌరవమైన వ్యక్తో, ఎంత చదివరు, ఎంత ధర్మశాస్త్రము లేక దేవుని యొక్క భయభక్తుల్లో ప్రభు పరిచర్య చేస్తున్నాడో పౌలు భక్తుడు చెప్పలేము. అంత గొప్ప వ్యక్తిని వీరు ఈడ్చివేస్తున్నారు. మందిరము నుండి, దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చారు. ఈడ్చి తలుపులు మూసివేశారు. ఎందుకు తలుపులు మూసేస్తారు సీక్రెట్గా అంటే లోపల చంపేయాలని, వారు అతన్ని చంపవాలనని యత్నించుచూ ఉన్నారు. యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చింది. ఈ యొక్క అధికారికి పౌలు అనే వానిని పట్టుకొని చంపేయబోతున్నారు అని కబురు రాగానే ఆ అధికారి సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని, అంతే కదా, ఏదన్నా గలిబిలైతే మనకు ఎలాగా పోలీసు బెటాలియన్స్ దింపుతారో అతడు కూడా చాలా పెద్ద శతాధిపతి, అంటే 100 సైనికులకు అధికారి శతాధిపతి. అంతమంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చేసాడు. వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చాను. ఏమో ప్రమాదం అయిపోయి చంపేస్తే ఇంకా భయంకరమైన గలిబిలైపోతుందని వెంటనే ఉన్నపాటున పరిగెట్టి వచ్చి ఉన్నారు బెటాలియన్. వారిపై అధికారిని, సైనికులను, రాణివారిని చూచారు. ఎవరు? అక్కడున్న ప్రజలు పౌలు భక్తుని పట్టుకొని ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో నుండి బయటికి ఈడ్చివేసి తలుపులు మూసేశారు. చూడండి, వారు వెంటనే ఈ సైన్య అధిపతిని, శతాధిపతిని చూసి, సైనికులను చూసి, రాణివారిని చూసి, పౌలును బంధించి ఉన్నారు కదా, వారు కొట్టుట మాని ఉన్నారు. పై అధికారి దగ్గరకు వచ్చాడు. వచ్చి అతను పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని సైనికులకు వెంటనే ఆజ్ఞాపించాడు. ఎందుకు మీరు ఈ విధంగా బంధించారు? ఈ విధంగా ఎందుకు కొడుతున్నారు? దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటే వారు కేకలు వేస్తూ ఉన్నారు. కొందరు ఒకలాగా, మరొకరు మరొక నేరము మోపుతూ వారు అల్లరి చేస్తూ ఉన్నారు. అతడు నిజముగా తెలుసుకొనలేక, అనగా ఏ పార్టీ చెప్పింది కరెక్టో అది తెలియలేదు. గోల గోలగా ఉంది, గలిబిలిగా ఉంది. ఎవరి మట్టుకు వారు స్టేట్మెంటు చెప్తూ ఉన్నారు. అందువలన తెలుసుకొనలేక ఆ శతాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ కోటలోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి అతన్ని అక్కడికి తీసుకొని వెళ్ళారు. పౌలు ఆ యొక్క కోట మెట్ల మీదికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేస్తున్నారు. సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చాను. అయితే బలవంతం ఎందుకు చేస్తున్నారు? ఎలాగైనా సరే ఇతన్ని ఇక్కడే చంపేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉండగా వెంటనే సైనికులు వారిని పక్కకు తోసుకొని వెళ్ళి ఆ యొక్క పౌలును ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు. గుంపు కూడారు జనులు. గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోయి ఉన్నారు. వారు పౌలును కోటలోనికి తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చినప్పుడు అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చా అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? పౌలు. ఇప్పటి వరకు వారు కేకలు వేయుట, అలాగే శతాధిపతి ఆ ప్రజలతో మాట్లాడి ప్రశ్నించుట, ఎవరి మట్టుకు వారు జనులు ఇష్టానుసారంగా అతని మీద నేరస్థాపన వేస్తూ అరుస్తూ ఉండగా ఇంకా పౌలు భక్తుడు ఈ కోటకు వచ్చిన తర్వాత శతాధిపతితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?
నేరస్తుడుగా పట్టుకున్న తర్వాత ఆ మాట అడగడానికి ఎంత ధైర్యం ఉండాలి అని అడిగినప్పుడు, అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా అని అడుగుతూ ఉన్నాడు. పౌలుకి గ్రీకు వచ్చా లేదా అని ఈ ప్రశ్న అడిగింది శతాధిపతి. నీతో ఒక మాట చెప్పవచ్చునా? ఒకసారి 37వ వచనం చదువుదాం. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగిను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా అని శతాధిపతి పౌలు భక్తుని అడిగాడు. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడుగుతున్నాడు. ఎవరు? పౌలు. ఈ దినములకు మునుపు, అంతకు ముందు రాజద్రోహము రేపాడంట. ఎవరు? ఈ శతాధిపతి. రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయాడట. ఇతడు ఐగుప్తీయుడు. నువ్వు ఐగుప్తీయుడు కావా అని అడిగినప్పుడు, అందుకు ఇక్కడ ఐగుప్తీయుడవు నీవు కావా అని ప్రశ్నించినప్పుడు హెబ్రీయుడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. ఇక్కడ ఈ శతాధిపతి ఐగుప్తీయుడు పౌలు భక్తుడు అనుకుంటున్నాడు. నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయాడట. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న పౌలు భక్తుని ఉద్దేశించి శతాధిపతి అడుగుతూ ఉన్నాడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడను, నేను యూదుడను, ఈ గొప్ప పట్టణపు అనగా యెరూషలేము పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొంచున్నాను అని చెప్పాను. మనకు పౌలు స్టేట్మెంట్ ప్రకారంగా పౌలు కిలికియాలోని తార్సు వాడు. పౌలు యూదుడు. పౌలు భక్తుడు యెరూషలేము వారసుడు, అనగా యెరూషలేము వాసుడు లేక పౌరుడు. కాబట్టి తన యొక్క ఆఖరి ప్రయత్నంగా ప్రజలతో మాట్లాడడానికి సెలవిమ్మని అడుగుతున్నాడు. అందుకు అతడు అనగా శతాధిపతి ఆ కోటలో సెలవిచ్చాడు. పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగా చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లానను. ఇక్కడ అనగా ప్రజలతోనే ఎందుకు మాట్లాడాలని కోరుతున్నాడు? ఆ ప్రజలే కదా పౌలు భక్తుని చంపాలని చూస్తున్నారు. అట్టివారితో పౌలు భక్తుడు ఎందుకు మాట్లాడాలని కోరుతున్నాడు? అంత ధైర్యం ఎందుకు వచ్చింది? అనగా రోషము, ప్రభువు ఎడల తనకున్న ప్రేమ మక్కువ ఎందువల్ల తను అంత భారంగా వారి మధ్య సాక్షిగా బ్రతుకుతున్నాడు అనే సంగతి ప్రజలకు తెలియక వారు పొరబడుతూ ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. వారికి ప్రభు రక్షణ వారికి దూరమైపోతుంది అన్న బాధ ఆయనకి ఎక్కువగా ఉంది. ఈ శ్రమల వల్ల కానీ
వారు ఈడ్చి వేసినందువల్ల కానీ, వారు పౌలును చంపాలని చూసినందువల్ల ఆయనకున్న తపన కన్నా, బాధ కన్నా, వారు ఏ క్రీస్తు ప్రభు అయితే వారి కొరకు వచ్చి ఉన్నారో, ఏ క్రీస్తు ప్రభు అయితే వారి కొరకు స్వరక్తమిచ్చి ఆ ప్రజలను రక్షించాలని వచ్చి ఉన్నారు, వారు ఆయనను అంగీకరించట్లేదు, మూర్ఖులుగా ఉన్నారు. అందువల్ల సాక్ష్యము చెప్పాలని తీర్మానం చేసేసుకున్నాడు. అందుకని సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించండి. ప్రాణాపాయ స్థితిలో సాక్ష్యము చెప్పుట, ప్రాణాపాయ స్థితిలో యేసు క్రీస్తు ప్రభును ఏ విధంగా అంగీకరించాడు అనేది వారికి విపులంగా చెప్తూ ఉన్నాడు. వారికి వచ్చిన భాషలో, హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉండగా వారు ఒక్కసారి గజ్జున వణికిపోయారు, సైలెన్స్ అయిపోయారు. అనగా హెబ్రీ భాషలో మాట్లాడుతున్న యూదుడు, ఇతడు మనవాడే, వీడు ఎవరో కాదు, ఐగుప్తీయుడు కాదు, యూదుడు అని వారు మరి మక్కువగా వింటున్నారు, నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడతడు ఇలాగ చెప్పసాగాను, నేను తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ఉన్నాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండేను. మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చుటలో ఎంత ఆసక్తిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన రక్షను ఎవరు అంగీకరిస్తున్నారో వారిని హింసించుటకు నేను కూడా ఆసక్తుడనై ఉండేను. ఆ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుటకు మరణం వరకు హింసించాను నేను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు, పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. మీ ఎదుటనే నేను ఈ విధమైన ఆసక్తి కలిగి అనేకులను హింసించాను. నేను వారి వలన సహోదరుల ఎద్దుకు పత్రికలు తీసుకున్నాను, చంపాలి అని, హింసించాలని. దమస్కులోని వారిని కూడా బంధించాను. దండించుటకై యెరూషలేమునకు తేవలని అక్కడికి వెళ్ళాను. నేను దారిలో ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించి ఉంది. ఏ దేవునికి ఎదురాడి వెళ్తున్నాడు, ఏ దేవుని బిడ్డలని హింసించాలని, దండించాలని యెరూషలేము పట్టణపు అధికారుల యొద్దకు తీసుకుని వచ్చి వారిని పడవేయాలని చూస్తున్నాడు ఆ జీవము గల దేవుడు. ఆయన వెలుగుమయుడై అకస్మాత్తుగా ప్రకాశించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వెంటనే, అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. ఎవరిని హింసించుచున్నాడు పౌలు భక్తుడు? మనము విశ్వాసులను హింసించిన, యాజకులను హింసించిన, సంఘాన్ని హింసించిన, లేకపోతే ఎవరైనా హింసించినా, మీరు కాకపోయినా, నేను కాకపోయినా, అక్కడ అర్థమేమనగా అది ప్రభువు నాకు హింసించినట్టే. మనము ఎవరినైనా విశ్వాసులను కించపరిచిన, అవమానపరిచిన, నిందించిన, లేకపోతే దైవ సేవకుల్ని మనము కామెంట్ చేసినా, ఏమి చేసినా అది ప్రభువుని నిందించినట్టే, ప్రభువుని హింసించినట్టే, ప్రభువును అవమానపరిచినట్టే. 8వ వచనం ప్రకారము, నేను, ప్రభువా నీవు ఎవడమని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును. నీవు హింసించుచున్న యేసుక్రీస్తు ప్రభువుని పౌలు భక్తుడు ఎప్పుడైనా చూసాడా? ఎప్పుడైనా ఆ ముఖాన్ని ఆయన ముఖాముఖిగా చూసి మాట్లాడా?
కానీ ప్రభు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్నావు. పౌలు భక్తుడు కొట్టాడా యేసుక్రీస్తు ప్రభువుని? లేకపోతే తిట్టాడా? ఆ ప్రభు ఎలా ఉన్నారు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఆయన అప్పటికి పునరుత్థానుడై పరలోకమునికి ఎక్కి ఉన్నారు. ఇక్కడ ఆత్మస్వరూపిగా వెలుగు రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. గద్గద స్వరముతో, పౌలా ఏమంటున్నాడు? నీవు హింసించుచున్నా నజరేయుడగు యేసును. సౌలా సౌలా అనగా సౌలు అనే పేరు ఆయనకుంది. అప్పుడు నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పును. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూశారు, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ఒక్కరికే వినిపించింది. కాబట్టి అప్పుడు ప్రభువా నేనేమి చేయాలి? ధైర్యం చేసుకొని కింద పడ్డాడు, గుడ్డివాడైపోయాడు, కానీ ధైర్యం చేసుకొని అడుగుతున్నాడు, నేనేమి చేయాలి? ప్రభు సమాధానం చెప్తున్నారు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు. అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడిన వాణ్ణి నీకు చెప్పబడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పౌలు భక్తుని గూర్చి ఏమైతే ప్రణాళిక కలిగి ఉన్నాడు అదంతా కూడా నీకు తెలియచేయబడుతుంది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించి ఉన్నారు. దమస్కులోనికి వచ్చాడు. అక్కడ ఒక భక్తిపరుడు ఆయన కలుసుకున్నాడు. ఆయన పేరు అననీయ. కాబట్టి అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా, గుడ్డివాడైపోయిన పౌలు భక్తునికి వెంటనే దృష్టి కలిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప మహిమ. ఆ భక్తిపరుడైన అననీయ వచ్చి, సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకును, ఆ నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు అనగా ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు. ఆయన నోటి మాట, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నోటి మాట ఎవరు విన్నారు? దారిలో దమస్కు మార్గంలో పౌలు భక్తుడు విన్నాడు. ఆ నీతిమంతుని ఎవరు చూశారు? పౌలు భక్తుడు చూశాడు. ప్రకాశమైన వెలుగు మహిమతో నింపబడి ఉంటుండగా ఆ ప్రభువుని చూసే భాగ్యము, గొప్ప భాగ్యము పౌలు భక్తునికి దొరికింది. ఏదైతే నువ్వు చూసావో 15 నువ్వు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. ఇది దేవుని యొక్క పర్పస్ పౌలు భక్తుని విషయంలో. ఈ రోజున ప్రభు నీ జీవితంలో ఏమైతే చేసి ఉన్నారో, ఏ విధంగా నువ్వు రక్షించబడ్డావు, ఏ వాక్కు ద్వారా ప్రభు నిన్ను పట్టుకున్నాడు, ఏ విధంగా నీవు నీ యొక్క పాప జీవితమును ఒప్పుకొని విడిచిపెట్టి అంతరంగంలో ప్రభుని చేర్చుకున్నావో ఆ విషయాన్ని నువ్వు బయట చెప్పాలి. నువ్వు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఈరోజున ఈ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేరాలి. నువ్వే విధంగా మార్పు చెందావు, నేను ఏ విధంగా మార్పు చెందాను, ప్రభు నన్ను ఎలాగా పట్టుకున్నాడు, నా మార్గంని ఎలాగా ఆయన వైపుకు మలుచుకున్నాడు అనే సంగతి నేను చెప్పాలి, మీరు చెప్పాలి. సాక్షిగా వింటున్నారా? సాక్షిగా ఉంటున్నారా? నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నియమించి ఉంటున్నారు. అది మనం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు భక్తుడు ఏ విధంగా తన యొక్క చిత్తం ఏంటో ప్రభు అననీయ ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు
ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి? నువ్వు కన్న వాటిని, నువ్వు చూచిన వాటిని, విన్న వాటిని, ఏ వాక్కునైతే విన్నావో ఆ వాక్కును గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటున్నావు కదా నా సహోదరుడా, నా సహోదరి. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఉన్న అనేక లేఖనాలు మీరు చదువుతూ ఉన్నారు, వింటున్నారు కదా. ఆ ప్రభు మాటలు పలుకుతూ ఉన్నారా? బయట చెప్తూ ఉన్నారా? వారికి అందించుతూ ఉన్నారా? సాక్షిగా బ్రతుకుతున్నారా? నీ బ్రతుకు ఏ విధంగా మారింది, ఏ విధంగా సాక్షిగా నిన్ను మలుచుకున్నాడు అనే విషయాన్ని మనం ఇతరులకి షేర్ చేస్తేనే, ఇతరులకు పంచుకుంటేనే, ఆ శుభవార్త వారికి తెలియచేస్తేనే వారు మారుతారు కదా, వారు ఆరునగ్గి నుంచి తప్పించబడతారు కదా. ఈ బాధ్యత నీవు నేను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యము చెప్పుట గురించి కానీ, సువార్త ప్రకటించుట విషయంలో కానీ నిర్లక్ష్యము చేయకూడదు. అది ప్రసంగమే అక్కర్లేదు, అది 20 మందే అక్కర్లేదు, 100 మందే అక్కర్లేదు, ఒక్కరున్నా సరిపోతారు. కాబట్టి ప్రభు నీకు ఎటువంటి అవకాశము అనుగ్రహిస్తారో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలా క్లిష్టమైన పరిస్థితులలో చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్న పౌలు భక్తుడు నడుం బిగించేశాడు. సాక్ష్యము చెప్పుటలో తడువు చేయలేదు. ప్రాణాపాయ స్థితిలో కూడా తను ఏ విధంగా మారాడు, ఏ విధంగా ప్రభు తనని మార్చుకున్నాడు, సాక్షిగా నిలబెట్టాడు అనేది ఆ యొక్క యూదులకు చెప్పడానికి నిర్లక్ష్యము చేయలేదు, తప్పించుకోలేదు. అట్టి సవాల్తో కూడిన జీవితం మనకు కావాలి. రానున్న కాలంలో చాలా శ్రమలు రాబోతున్నాయి. మనకు ఎటువంటి పరీక్షలు, అగ్ని పరీక్షలు రాబోతున్నాయి. అలాంటి సమయంలో ప్రభు కొరకు ధైర్యం వహించి, నడుం బిగించి, ఏమాత్రం వెనకంజ వేయకుండా సాక్షిగా ఉండుటకు మనము నిలబడతాం. నిర్ణయం తీసుకుందాం. మన బిడ్డలకు, కుటుంబంలో ఉన్న వారికి తెలియచేద్దాం. ఇదే పట్టుదల వారు కూడా వహించుటకు, నిర్లక్ష్యం చేయకుండా నడుం బిగించుటకు మనం పూనుకోవాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.